ஸ்ரீசைலேசித்யாதி பிரணதோஸ்மி நித்யம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். అస్మన్ గురుభ్యో నమ. హరి ఓం. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ కన్నీనున్ సిరిత్తాంబు ఈ ప్రబంధాన్ని మధురకవి ఆళ్వార్లు తమ యొక్క ఆచార్యులందు, అంటే నమ్మాళ్వార్లైనటువంటి ఆచార్యులందు నిష్ఠతోని అనుగ్రహించినటువంటి ఒక ప్రబంధం. ప్రథమ పర్వనిష్ట అంటే భగవానుడే సర్వస్వం అనుకునుట. చరమ పర్వనిష్ట, చరమం అంటే అల్టిమేట్ అని అర్థం, అది ఆచార్యనిష్ట. అట్టి ప్రబంధమే కన్నినున్ సిరిత్తాంబు. మధురకవి ఆళ్వార్లు శ్రీ నమ్మాళ్వార్ల విషయమై అనుగ్రహించినటువంటి ఆచార్యనిష్ట ప్రధానమైనటువంటి ఒక అద్భుతమైన ప్రబంధం. చిన్ని ప్రబంధం మనందరం శ్రద్ధతో నేర్చుకుందాం. ఈ రోజున తనియన్లు సేవిద్దాం. ఈ ప్రబంధానికి తనియన్లు మనకు అనుగ్రహించినటువంటి వారు శ్రీమన్నాథమునులు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల స్తంభం అని చెప్తారు. ఈ ప్రబంధం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఒకానొక కాలంలో, అంటే సుమారు 1300 సంవత్సరాల క్రితం, అంతకుముందు ఈ ప్రబంధాలన్నీ కూడా మోక్షాన్ని ఇస్తాయి, అంటే చదివేస్తే చనిపోతారు అనే ఉద్దేశంతో కొంతమంది మూర్ఖంగా వీటిని లేకుండా చేయడం జరిగింది. నదుల్లో పారేయటం, అగ్నిలో దహించి వేయటం, ఇలాంటివన్నీ చేశారు. శ్రీమన్నాథములు అనే ఒక మహానుభావులు వీరనారాయణపురం అనే ఊర్లో పెరుమాళ కైంకర్యం చేస్తూ ఉండేవారు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి కుంభకోణం నుంచి కొంతమంది వైష్ణవ స్వాములు వచ్చారు. వారిని చక్కగా ఆహ్వానించి పెరుమాళ యొక్క తీర్థం, శఠారి మర్యాదలు చేసిన తర్వాత వారు ఆ కుంభకోణం నుంచి వచ్చినటువంటి స్వాములు అక్కడ ఉన్నటువంటి కాట్టుమన్నార్ కోయిల పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు. ఆరావముదే అనే తిరువాముజిలోని ప్రబంధాన్ని, ఒక దశకాన్ని, ఒక 10 పాసురాల్ని వారు సేవించారు. అది విని నాథమునులు, ఇంత అద్భుతంగా ఉన్నాయి, అతృప్తామృతంలాగా ఉంది, అంటే అమృతం అంటే కొద్దిగా సేవిస్తే అబ్బా చాలు అనిపిస్తుంది, అలా కాకుండా ఇది ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది, ఇంత అద్భుతమైన ప్రబంధం. మరి ఈ పాసురాల చివరిలో ఆయిరత్తుల్ ఇప్పత్తుల్ అని వస్తుందన్నమాట. ఆయిరత్తుల్ ఇప్పత్తు, ఈ 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు అని ఒక ఫలశ్రుతి కూడా వస్తుంది. మరి 1000 పాసురాలు ఉన్నాయి కదా నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించినవి, మీరు 10 పాసురాలే చెప్పారు, మిగతావన్నీ కూడా కృప చేయండి అంటారు. ఎవరు? శ్రీమన్నాథమునులు. ఎవరితోని? కుంభకోణం నుంచి వచ్చినటువంటి కొంతమంది వైష్ణవ స్వాములతో. వారంటారు, అయ్యా మా పూర్వీకులు మాకు అందించింది ఇదే, ఇంతకన్నా మా దగ్గర లేవు అంటారు. శ్రీమన్నాథమునులు కుంభకోణానికి వెళ్ళి మళ్ళీ విచారిస్తారు. విచారించడం అంటే సాడ్గా ఉండడం అర్థం కాదు, ఎంక్వైరీ అని అర్థం. అక్కడ ఎవరు కూడా మా దగ్గర ఇవి ఉన్నాయండి అని అన్నారు. ఇవే మా దగ్గర ఉన్నాయండి, ఈ 10 పాసురాలే, కావాలంటే మీరు ఈ నమ్మాళ్వార్లు అవతరించినటువంటి ప్రదేశం ఉంది, ఆళ్వార్ తిరునగరి అంటారు. దానికే కురుకాపురి అని పేరు. పురాణ ప్రశస్తున్నటువంటి అద్భుతమైన దివ్యదేశం. దివ్యదేశం అంటే ఏం లేదండి, ఏ దేశంలో అంటే ఏ దేవాలయంలో పెరుమాళనైతే ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. మంగళాశాసనం అంటే మంగళములను ఆశాసించుట, ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ, ఏ స్వామి నువ్వు బాగా ఉండు అని కీర్తించుట, అదే మంగళాశాసనం. అలా ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి ఆ భగవన్మూర్తులు వేంచేసి ఉన్నటువంటి దేవాలయాలకు దివ్య దేశములు అని పేరు. ఆళ్వార్ తిరునగరికి వెళతారు. ఎవరు?
నాథమునుడు వెళ్ళి అక్కడ కూడా విచారిస్తారు. అక్కడ ఒక యోగి ఉంటారు. మధురకవి ఆళ్వార్ల వంశంలో ఉన్నటువంటి వారు సుమారు ఒక 300 సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్దవారు ఉంటారు. వారిని అడిగితే వారంటారు, అయ్యా, మధురకవి ఆళ్వార్లు మా పూర్వీకులు. వారు అనుగ్రహించినటువంటి కండినల్ సిరుత్తాంబు అనే ప్రబంధం ఉంది. దానిని ఈ ఆళ్వార్ తిరునగరులో 12,000 సార్లు ఎవరైనా పారాయణ చేస్తే మళ్ళీ నమ్మాళ్వార్లు ఏదైతే ప్రబంధాన్ని కృప చేశారో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందట అని చెప్తారు. ఉందట అంటే ఇంతవరకు ఎవరు చేయలేదని అర్థం. అప్పుడు అష్టాంగ యోగ నిష్ఠులైనటువంటి మహానుభావులైనటువంటి శ్రీమన్నాథమునులు, అష్టాంగ యోగము అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ఇలా 8 అంగములతో కూడినటువంటిది. చాలా గొప్ప యోగనిష్ట. అలా 12,000 సార్లు కణినల్ సిరుత్తాంబు అనే ప్రబంధాన్ని వారు పారాయణ చేస్తే అప్పుడు నమ్మాళ్వార్లు అనుగ్రహించి ఒక తెర కట్టి వారు లుప్తమైపోయినటువంటి, అంటే ఒకప్పుడు ఒక కాలంలో అవతరించి తర్వాత కనపడకుండా కనుమరుగైనటువంటి ప్రబంధాలు, వాటిని లుప్తము అంటారు. అటువంటి వాటన్నిటినీ కూడా నమ్మాళ్వారు నాథమునులకు అనుగ్రహిస్తారు. అంత గొప్ప ప్రబంధం ఇది. తనేనంటే ఆ ప్రబంధం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ చెప్పేటటువంటి ఒక మంగళకరమైనటువంటి శ్లోకం. ఒక శిష్యుడు ఆచారాల విషయంలో కూడా తనియన్ని అనుగ్రహించవచ్చు. అది కూడా తనియనని అనబడుతుంది. అంటే ఏంటి? ఆచార వైభవాన్ని కీర్తిస్తూ చెప్పేటటువంటిది కూడా తనియనే. గ్రంథ వైభవాన్ని చెప్తూ అనుగ్రహించేది కూడా తనియనే. మొట్టమొదటి తనియని చూద్దాం. అవిదిత విషయాంతర, అవిదిత విషయాంతర, విష విషయాంతర సఠారేహే. అక్కడ సాకి సావతుందంటే అర్థం రాకి విసర్గ ఉంది అని అర్థం. విషయాంతర ప్లస్ సఠారేహే. విషయాంతర సఠారేహే. స వేరు, ష వేరు. ఉపనిషదాం ఉపగానమాత్ర, ఉపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్ తదేక శేషీ మధుర కవిర్హృదయే మమావిరస్తు. పూర్తి తన్యం చేద్దాం. అవిదిత విషయాంతర సఠారే ఉపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్ తదేక శేషీ మధుర కవిర్హృదయే మమావిరస్తు. రెండవ తనియం. వేరొన్నుం నాన్ అరియేన్. నాన్ ప్లస్ అరియేన్, నాన్ అరియేన్, ఇవన్నీ మీరు రాసుకుంటూ ఉండాలి. చదివేటప్పుడు కలిపే చదువుతాం, కానీ పద విభజన తెలిస్తే మనకు పాసనం పైన పట్టు వస్తుంది. వేదం తమిళ్ செய்த మారన్ சடகோபன் వన్ కురుహూరేరు ఎంగళ్ வாழ்வாமென்னேத்தும் மதுரகவியார் எம்மை ఆళ్వార్, ఎమ్మై ఆళ్వార్, అవరే అరణ్. చూడండి, ద్రావిడంలో సందులు వేరు, తెలుగులో సందులు వేరు. ఎమ్మై ప్లస్ ఆళ్వార్ కలిపితే ఎమ్మై ఆళ్వార్, ఎమ్మై ఆళ్వార్, అవరే అరణ్, అవరే అరణ్, అవరే అరణ్. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த மாறன் சடகோபன் வன் குருகூரேறு எங்கள் வாழ்வாம் என்னேத்தும் మధురకవియార్ ఎమ్మై ఆళ్వార్ అవరే అరణ్. మనం తదేని సేవించినప్పుడు, గోష్ఠిలో కూర్చొని సేవించినప్పుడు ఎలా చదువుతారు అంటే కలిపి చదువుతారు. చూడండి ఎలా సేవిస్తారో చూద్దాం. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த மாறன் சடகோபன் வன் குருகூரேறு எங்கள் வாழ்வாம் என்னேத்தும் மதுர கவியார் ఎమ్మై ఆళ్వార్ అవరేయరణ్. మూడో లైన్లో ఉన్నటువంటి దాన్ని కొద్దిగా స్వరస్యంగా రాగంతో పలికి, నాలుగో లైన్ని కొద్దిగా మెల్లగా చెప్పాలి. మధుర కవియార్ ఎమ్మై ఆళ్వార్ అవరేయరణ్. తనియాల సమాప్తం.
ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణ్.